హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆవకాయ పచ్చడి అయితే చూడబోతున్నాం. అది కూడా 1 ఇయర్ వరకు కలర్ చేంజ్ అవ్వకుండా మంచి కారంతో ముక్క కూడా మెత్తబడకుండా ఇప్పుడు కొలతల ప్రకారం మనమైతే చూడబోతున్నాం అనమాట. ఇంతకు ముందే మన ఛానల్లో అయితే స్వీట్ మ్యాంగో పచ్చడి ఎలా పెట్టుకోవాలి అనేది కూడా పోస్ట్ చేయడం జరిగింది. అందుకే లేట్గా ఇది పోస్ట్ చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం ఇక్కడైతే పెద్ద సైజులో ఉన్న 2 మామిడికాయలు అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ మనం పెట్టుకునే చట్నీకి ఇక్కడ మనం తీసుకున్న మామిడికాయలు కూడా బాగా పుల్లగా ఉన్న మామిడికాయలే తీసుకున్నాం అనమాట. కొంచెం కలర్ అనిపిస్తున్నాయి కానీ పులిపే ఉన్నాయి ఇవి అయితే ఈ మామిడికాయలు అనేది పెద్ద సైజులో ఉండడం వల్ల మనమైతే ముక్కలు అయితే కొంచెం పెద్దగా కట్ చేయించుకోవడం జరిగిందనమాట. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా ఇలా కట్ చేసిన తర్వాత నీట్ గా తుడి చేసుకున్న తర్వాత కూడా 2 గిన్నెలన్నర మామిడికాయ ముక్కలు అయితే తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు కొలుచుకున్న గిన్నెతోనే మనకి కారం అయితే ఇక్కడ అరగిన్నె కారం తీసుకున్నాము. దానికంటే కొంచెం తక్కువ ఉప్పు, ఆవు పిండి ఇక్కడ 25 గ్రాములు, పసుపు 1/2 స్పూన్, మెంతిపిండి 1 స్పూన్, ఇక్కడ వెల్లుల్లిపాయలను అయితే ఇక్కడ పేస్ట్ చేసుకున్నాము. అది కూడా కచ్చా పచ్చగా పేస్ట్ చేసుకొని ఒక 100 గ్రాములు అయితే ఇక్కడ తీసుకున్నాం అనమాట. వీటన్నిటిని కూడా కలుపుకోవాలి ఒక్కసారి. కారం వచ్చేసి వెయిట్ లో 200 గ్రాములు, ఉప్పు వెయిట్ లో వచ్చేసి 250 గ్రాములు అనమాట. ఆవు పిండి ఇక్కడ 25 గ్రాములు అయితే తీసుకున్నాం. ఆల్రెడీ కొలత అనేది చెప్పేసాను కదా. ఇప్పుడు ఈ బేషన్ లోకి అయితే మనం ఆయిల్ అయితే కొంచెం తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మామిడికాయ ముక్కలు మొత్తం కూడా వేసేసుకొని బాగా కలిసేటట్టు ఒక 2 నిమిషాల పాటు అయితే అలా కలుపుకోవాలన్నమాట. ఇలా ఆయిల్లో మామిడికాయ ముక్కలు కలపటం వల్ల ముక్క అనేది గట్టిగా ఉంటది. సంవత్సరం పాటు ఉన్నా సరే మెత్తబడకుండా ఉంటది అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు, కారం ఇందాక మనం కలుపుకునే అన్ని కూడా దీంట్లో వేసేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మామిడికాయ ముక్క కూడా చూస్తే కలర్ ఉంది కానీ పులుపు చాలా ఉందన్నమాట. మనం ఇక్కడ తీసుకున్న కారం కూడా బళ్ళారి కారం సగం, మనం నార్మల్ గా కారం మనం పట్టించుకుంటాము కదా ఆ కారం సగం అయితే తీసుకున్నాము. ఇలా బళ్ళారి కారం అనేది తీసుకోవడం వల్ల కలర్ ఉంటది. కొంచెం స్పైసీ తక్కువ ఉన్నా సరే కలర్ చూడటానికి బాగుంటది అనమాట. అందుకే రెండింటిని సగం సగంగా తీసుకొని ఇక్కడ 200 గ్రాములు అయితే కారాన్ని అయితే వేసుకున్నాము. ఇప్పుడు మిగతా ఆయిల్ కూడా వేసేసుకున్నాము. ఆయిల్ కూడా మొత్తం వచ్చేసి ఇక్కడ 500 గ్రాముల నుంచి 550 గ్రాముల ఆయిల్ అయితే మనకైతే ఇక్కడ పట్టింది అనమాట. ఇప్పుడు ఇది కలిపేసుకున్నాం కదా, 3 డేస్ తర్వాత చూద్దాం ఆయిల్ అనేది పైకి వస్తుంది. చూసారు కదా మనకి ఆయిల్ ఎలా పైకి వచ్చేసిందో. ఇలాగ ఫైనల్ గా ఒకసారి కలుపుకునేటప్పుడు ఎల్లిపాయ గడ్డ అనేది ఒకటైతే మనం ఇక్కడ తీసుకొని మళ్ళీ అలాగా పైన వేసేసుకొని కలుపుకోవాలి. మనం ముందే వెల్లిపాయ అది కూడా దంచుకొని కచ్చా పచ్చాగా ఒక 100 గ్రాములు అయితే వేసుకున్నాం కదా, అలా వేయడం వల్ల ఈ చట్నీ అనేది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటది అనమాట. మామిడికాయ చట్నీ అనేది వెల్లుల్లి రెబ్బలు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే కూడా చాలా బాగుంటది. కాబట్టి ఇలాగా ఫైనల్ గా ఒక గడ్డ అయితే వేసేసుకున్నాము. కలుపుకోవటం అయితే పూర్తి అయిపోయింది కదా. ఇది సీసాలోకి అయితే మనం తీసేసుకుందాం. మొత్తాన్ని కూడా సీసాలోకి తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నామంటే ముక్క మెత్తబడకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా, టేస్ట్ చేంజ్ అవ్వకుండా 1 ఇయర్ వరకు అయితే మనకి మంచిగా నిల్వ ఉంటది అనమాట. మనం కలుపుకోవటం పూర్తి అయిపోయింది కదా. ఇప్పుడు మనం అయితే బేషన్ లో అన్నం వేసుకొని కలుపుకొని చూపిస్తున్నాం చూడండి. మంచి కలర్ఫుల్ గా చాలా చాలా టెంప్టింగ్ గా ఉంది కదా. ఇలా ఉంటది అనమాట మన ఆవకాయ చట్నీ అనేది.